నమస్కారం. మనం బాబూజీ మహారాజ్ గురించి మాట్లాడితే మనకు మొదటి గుర్తొచ్చే విషయం ఏంటంటే వారికి పూజ్య లాలాజీ మహారాజ్ కోసం ఉన్న అపారమైన ప్రేమ. వారు ప్రతి చిన్న విషయంలో కూడా లాలాజీ మహారాజ్ గురించి మాట్లాడేవారు. లాలాజీ మహారాజ్ ఇలా చేశారు, లాలాజీ మహారాజ్ అలా మాట్లాడేవారు, ఇది చూడండి, ఈ పని లాలాజీ మహారాజ్ కృప వల్ల జరిగింది అంటూ ఉండేవారు. ఒకరోజు చారీజీ వారిని అడిగారు, బాబూజీ, డోంట్ యూ హ్యావ్ నథింగ్ ఎల్స్ టు స్పీక్ అదర్ దాన్ లాలాజీ మహారాజ్? అంటే లాలాజీ మహారాజ్ గురించి తప్పితే వేరే దేని గురించి మాట్లాడరా అని చారీజీ అడిగితే వారు ఏమన్నారంటే, సీ ఐఎమ్ టెలింగ్ యూ, ఈజ్ దర్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వర్త్ స్పీకింగ్ అబౌట్? అంటే లాలాజీ తప్పితే ఈ ప్రపంచంలో మాట్లాడతగ్గ విషయం ఏదైనా ఉందా అని తిరిగి ప్రశ్నించారు. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే తన మొదటి సత్సంగంలోనే బాబూజీ లాలాజీని తన గురువుగా స్వీకరించారు. ఆ సత్సంగంలో వారికి జరిగిన ఆ అంతరంగ అనుభూతి వారికి తాను తన గురువు పాదాల వద్దకు చేరుకున్నానని చెప్పింది. మరో విధంగా చూస్తే బాబూజీ ఇటువంటి అంతరంగ అనుభూతికి సిద్ధంగా ఉన్నారు కూడా. ఎందుకంటే వారికి చాలా చిన్న వయసు నుండి సమర్థ గురువు పాదాల వద్దకు చేరుకోవాలనే తీవ్ర తపన ఉండేది. ఆ తపన వారిని లాలాజీ దగ్గరికి తీసుకువెళ్ళింది. అలానే లాలాజీ పట్ల వారికి ఉన్న సమర్పణా భావం, అన్కండిషనల్ లవ్, అంటే ఏ విధమైన షరతులు లేని పరిపూర్ణమైన పవిత్రమైన ప్రేమ తన ఆధ్యాత్మిక సిద్ధికి కారణాలని కూడా బాబూజీ చెప్తారు. గురువు పట్ల అటువంటి ప్రేమ పెంపొందించుకోవడం సాధ్యమేనా? ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళాలంటే గురువు పట్ల ప్రేమ తప్పకుండా ఉండి తీరాలి. మరి అటువంటి ప్రేమ లేకపోతే సాధకుని పరిస్థితి ఏమిటి? అటువంటి వారికి మార్గం ఏమిటి? దీనికి స్వయంగా బాబూజీ మహారాజ్ గారే మార్గదర్శకత్వం ఇచ్చారు. 1982లో సూరత్లో ఇచ్చిన ఒక సందేశంలో వారు ఇలా చెప్పారు, ఇఫ్ ద రియల్ థింగ్ ఈజ్ నాట్ దేర్ టు బిగిన్ విత్, జస్ట్ ఇమిటేట్ ఇట్. ఇఫ్ సమ్మన్ కంటిన్యూలీ ఇమిటేట్స్ అ మ్యాడ్ పర్సన్, he is bound to go mad. Even so, if man continues to reach the Lord ultimate, the real is bound to be his lot at last. అంటే మొదట్లో గనక అసలు విషయం అంటే గురువు పట్ల ప్రేమ, సమర్పణ భావం అవి లేకపోయినప్పటికీ వాటిని అనుకరించండి, అవి ఉన్నట్లుగా ప్రవర్తించండి. ఎవరైనా ఒక పిచ్చివాడిని నిరంతరం అనుకరిస్తే చివరికి వారు కూడా పిచ్చివారు అయిపోతారు. అదేవిధంగా ఆ పరమాత్మని వదలకుండా మీరు అనుసరిస్తే ఆ పరమసత్యం తప్పకుండా మీ చేతికి అందుతుంది. బాబూజీ మహారాజ్ ఇచ్చిన ఈ సాధనా విధానం ఆధ్యాత్మికంగానే కాదు, భౌతిక ప్రపంచంలో కూడా చాలా విషయాలు ఉపయోగపడుతుంది. మేనేజ్మెంట్ సైన్స్ ప్రకారం ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అనే ఒక ప్రిన్సిపల్ ఉంది. అంటే అసలు స్థితి అందే వరకు అది ఉన్నట్లుగానే ప్రవర్తించు అని దాని అర్థం. దీని వెనకాల మానసిక శాస్త్రానికి సంబంధించిన వివరణలు కూడా ఉన్నాయి. దీన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మనం ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఆ ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఆ ఉద్యోగానికి సరిపడే డిగ్రీలు, అనుభవం అన్నీ ఉన్నప్పటికీ చాలామందికి ఒక రకమైన భయం ఉంటుంది. ఆ విధంగా ఆత్మవిశ్వాస లోపం ఏర్పడినప్పుడు ఏం చేస్తాం? ఆ భయం బయటికి చూపకుండా చక్కటి ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉన్నట్లు నటిస్తాం. కొద్దిసేపట్లో ఆ నటన మాయమై మనలో నిజమైన ధైర్యం, విశ్వాసం పైకి వస్తాయి. ఇది చాలామందికి అనుభవపూర్వకంగా తెలిసిన విషయమే. అలానే ఆధ్యాత్మికతలో బాబూజీ గురువు పట్ల ప్రేమ, నమ్మకం ఉన్నట్లు నటించమన్నారు. దీనివల్ల ఒక అద్భుతం జరుగుతుంది. మన లోపల మనకు తెలియకుండా ఒక సంసిద్ధత ఏర్పడి గురువు యొక్క కృప మనలోకి ప్రవహించడం మొదలవుతుంది. ఈ సందర్భంగా రామకృష్ణ పరమహంస చెప్పిన ఒక చక్కటి కథను చూద్దాం.
అనేక దొంగతనాలు చేసిన ఒక దొంగ చివరికి ఎలాగైనా ఒక పెద్ద దొంగతనం చేసి జీవితంలో స్థిరపడాలి అని అనుకున్నాడు. ఈసారి అతను ఒక రాజుగారి ఖజానా దోచుకుందామని అనుకున్నాడు. అలా మొత్తానికి రాజభవనంలోకి ఆ దొంగ ప్రవేశించాడు. ధనాగారం కోసం వెతుకుతూ పొరపాటున అతను ఏకంగా రాజుగారి గదిలోనే ప్రవేశించాడు. అక్కడ రాజుగారు రాణిగారు మాట్లాడుకుంటున్నారు. ఆ దొంగ ఆ సంభాషణను వినడం మొదలుపెట్టాడు. ఓ రాజా, మన కుమార్తె పెండ్లి వయసుకు వచ్చింది. ఆమె వివాహానికి ఏర్పాట్ల గురించి ఏమనుకుంటున్నారు అన్నది రాణి. నేను కూడా దాని గురించే ఆలోచిస్తున్నాను అన్నాడు రాజు. అయితే మన కుమార్తెకు సరైన వ్యక్తిని ఎవరిని ఎంచుకోవాలని అనుకుంటున్నారు అని అడిగింది రాణి. నేను నా కుమార్తెకు రాజ్యం ఆవల నదీ తీరంలో సాధన చేసుకునే సత్పురుషుల్లో ఒకరితో వివాహం జరిపిద్దామని అనుకుంటున్నాను. రేపే అక్కడికి మన వారిని పంపి ఆ సాధువులను ఆహ్వానిద్దాం అన్నాడు రాజు. ఇదంతా వింటున్న దొంగ, ఇదేదో గొప్ప అదృష్టంలా ఉందే, రేపు వెళ్ళి ఆ సాధువుల మధ్య కూర్చొని రాజకుమార్తెను పొందవచ్చు అనుకొని అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఆ దొంగ ఆ సాధువులుండే ప్రదేశానికి వెళ్ళి కాషాయ వస్త్రాలు ధరించి ఒక చెట్టు కింద కూర్చుని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నట్టు నటించసాగాడు. అనుకున్నట్లుగానే రాజభటులు అక్కడికి వచ్చారు. వారు మునులు యోగులు ఒక్కొక్కరి వద్దకు వెళ్ళి మా రాజకుమార్తెను వివాహం చేసుకోవడం సమ్మతమేనా అని అడగడం చేస్తున్నారు. సైనికులకు సాధువులందరి వద్ద నుండి తిరస్కారమే ఎదురైంది. ఇదంతా చూస్తున్న సాధువు వల్ల నటిస్తున్న దొంగ సాధువుకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. చివరికి దొంగ సాధువు వద్దకు భటుడు వచ్చి, ఓ సాధు, మా రాజుగారి కుమార్తెను వివాహం చేసుకోవడానికి మీకు ఆసక్తి ఉందా అని అడిగాడు. దొంగ సన్యాసి ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. అలా 2-3 సార్లు అడిగిన తరువాత ఏ సమాధానం చెప్పలేదు కాబట్టి ఈ సాధువు ఆసక్తి కలిగి ఉండవచ్చు అని సైనికులు అనుకున్నారు. సైనికులు కోటకు తిరిగి వచ్చి సాధువు గురించి రాజుకు తెలియజేశారు. అది విని రాజు వ్యక్తిగతంగా సాధువు వద్దకు వచ్చాడు. మీరు నా కూతురిని పెళ్లి చేసుకోబోతున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. దయచేసి రాజభవనానికి వచ్చి నా గౌరవాన్ని స్వీకరించండి. నేను పెళ్లికి ఏర్పాట్లు చేస్తాను అన్నాడు రాజు. నేను సాధువులా నటిస్తేనే ఈ దేశరాజు వ్యక్తిగతంగా నా దగ్గరకు వచ్చి ఇంతలా గౌరవం ఇస్తున్నాడే, మిగతా సాధువులందరూ ఈ సుఖభోగాలు వదిలి తపస్సుకే ప్రాముఖ్యతనిచ్చారే, అదే నేను నిజమైన సాధువుగా మారితే ఇంకెన్ని మంచి విషయాలు పొందవచ్చో కదా అనుకున్నాడు. ఈ ఆలోచనలు సాధువుగా నటిస్తున్న ఆ దొంగను ఎంతగానో ప్రభావితం చేశాయి. రాజుగారి కుమార్తెను వివాహం చేసుకోవడానికి బదులుగా అతను నిజమైన సాధువుగా తయారవడానికి సిద్ధపడ్డాడు. చూశారు కదా, అతను సాధువు వేషం వేసుకుంది మోసం, దొంగతనం చేయడానికి. కానీ దేవుడు అతని విధిని వేరుగా రాశాడు. దొంగ సాధువు వేషం వేసుకొని నటించడం మొదలుపెట్టిన తర్వాత అతనిలో ఆధ్యాత్మిక మేల్కొల్పు జరిగింది. అతను నిజమైన సాధువుగా మారాడు. సాధకులు ఆధ్యాత్మిక పథంలో ముందుకు వెళ్లే కొద్దీ చాలా రకాలైన ఇబ్బందులు ఎదురవుతాయి. అంతరంగ సమతుల్యం, స్థిరత్వం కోసం మనం సాధన చేస్తూ ఉంటాం. కానీ బయట పరిస్థితులు మన మీద నిరంతరంగా ప్రభావం చూపుతూనే ఉంటాయి. అవి ఉద్యోగ లేక వ్యాపారపరంగా, కుటుంబపరంగా లేదా ఆరోగ్యపరంగా ఉండవచ్చు. ఈ బాహ్య సమస్యల వల్ల ఏర్పడే ఒత్తిడి ఒక్కోసారి చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మన అంతరంగంలో ఉన్న ప్రశాంతతకు భంగం కలుగుతుంది. నాకు గురువు ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఇబ్బందులు ఎందుకు ఎదురవుతున్నాయి, నా గురువు ఇది నాకు ఎలా జరగనిచ్చాడు అనే ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అయితే ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు మాస్టర్స్ చెప్పింది ఏంటంటే, అదే సమయంలో మీ సాధనను తీవ్రతరం చేసి అంతర్ముఖులవ్వండి.
లోపలున్న ఆ దివ్యత్వంతో ఒకటవ్వండి. మన ఈ సాధన మనకు సమాధానం 2 రకాలుగా ఇస్తుంది. ఒకటి, ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తుంది. పరిష్కారం రాని పక్షంలో దానిని ఎదుర్కొని శక్తినిస్తుంది. కాబట్టి గురువు మీద నమ్మకం, నిరంతరంగా సాధన చేయటం మనల్ని సరైన దారిలో ఉంచి లక్ష్యం వైపుకు తీసుకువెళ్తాయి. ఈ ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అనేది మనం ట్రెడిషనల్గా వినే మనసా వాచా కర్మణ, అంటే మనసులో ఉన్న ప్రకారమే చెయ్యి అనే ప్రిన్సిపల్కు తేడాగా అనిపించవచ్చు. అలానే మరొకటి, యాక్ట్ బిఫోర్ యూ థింక్, అంటే అతిగా ఆలోచించకుండా చేయవలసిన పని చెయ్యి అనేది. థింక్ బిఫోర్ యూ యాక్ట్, ఆలోచించి పని చెయ్యి అనే విలువకు భిన్నంగా అనిపిస్తుంది. అయితే ఈ ఆధునికమైన సూచనలు అబద్ధపు నటనతో ప్రపంచాన్ని మోసం చేయమని కాదు. అవి కేవలం వ్యక్తిగతంగా ఎవరికి వారు పరిణామం చెందడం కోసం మాత్రమే ఉద్దేశించబడ్డాయి. ఇవి పనిచేయాలంటే అవసరమైంది ఏంటంటే మన గోల్, మన లక్ష్యం మీద మనకు పూర్తి నమ్మకం, విశ్వాసం. అది లేకుండా మాత్రం సఫలత రాదు. అది ఉన్నప్పుడు మన కర్తవ్యం మనం పాటిస్తూ ఉంటే ఆలోచనతో సహా అన్నీ క్రమేణా చక్కబడతాయి. చివరిగా, ప్రేమ లేకపోయినా లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఉండాల్సిన యాటిట్యూడ్, మనస్థితి గురించి బాబూజీ ఇచ్చిన సలహా చూద్దాం. Supposing one doesn't know how to love, may take up to meditation and attain the end. And he takes the meditation. Of course, meditation, if he is interested in meditation, with itself created. And if he is not interested, no. అంటే లక్ష్యం పట్ల స్పష్టత, దృఢత్వం, నిరంతర సాధన ఉంటే సాధకునికి గురువు పట్ల ప్రేమ అది మొదట్లో లేనప్పటికీ సహజంగానే ఏర్పడుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో రాయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నమస్కారం.